డిడిసి న్యూస్ కి స్వాగతం. నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో పొలాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బండి సంజయ్ ఫోటోలు బసవనలకు ప్రత్యేక ఆకర్షణీయంగా కనపడ్డాయి. బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో రోకట్ హనుమాన్ మందిరం దగ్గర ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మోదోల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మరియు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుందో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ విషయంలో ఈ కార్యక్రమంలోని నేతాజీ యువజన సంఘ సభ్యులతో పాటుగా పట్టణ ప్రముఖులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. जय देव देव जय शंकर स्वामी शंकर आरती हो बाबा श्री हो जय देव दर्शयामि अथ नीरांजनति विशेषकंठकाल त्रिनेत्रीज्वाला लावण्य सुंदरमस्तकीवाला तेजोनियते शंकरा स्वामी शंकरा आरती ओवाळ भावती ओवाळ अथानिकरति सुमर्जवाला विभूति शंकरा चित्कंठनीला ऐसा शंकर स्वामी कुमारया जय देव शंकरा स्वामी शंकरा आरती ओवाळ भावती ओवाळ तुझकर प्रगौरा जय देव देवी केले नावाचे अवचित हळदे उठले नंदीश्वर भगवान की వేలంపాడులో గెలుపొందిన కాపుల ప్రవీణ్ గారు, అలాగే నిమ్మల పెద్దగట్టు గారు వేదిక स्नानाते सर्वोपचाराते गंधाक्षर पुष्पै संपूज्य माल्यादि सुगंधे मालिक्यादि प्रभो मया पूजा पुष्पाणि प्रतिक्रियाम् ऋतुकाल पूजा पुष्पं सर्वत्र पुष्प
गंडातमः अग्नियस्तदेवानां धूपोऽयं प्रतिक्रियतां धूपमाग्रापयामि दीपं दर्शयामि अथ मङ्गलनीराञ्जनदीपं जय देव जय देव जय शंकर स्वामी शंकर आरती ओम भगवती ओम तुलगौरा जय देव जय कर्पूरगौरा भोला विघ्नेश्वर पार्वती सुमंजवा विभूति श्रीकंठरिया ऐसा शंकर स्वामी महावीरा जय देव जय शंकर स्वामी शंकर आरती ओम भगवती ओम तुलगौरा जय देव जय देव देवी रक्षागर मंत्र केले आराजे अवचित हरे उठले नीलकंठनाम प्रसिद्ध झाले जय देव जय हो शंकर स्वामी शंकर आरती ओम भगवती ओम तुलगौरा जय देव व्याघ्रामणि पंचाननो मुसुक्ता शतकोटि बीज वाजे उच्चारी रणमुनिगणामदासंतरी जय देव हो शंकर स्वामी शंकर आरती ओम भगवती ओम तुलगौरा जय देव नमः शिवाय नमः शिवाय दीपं नंदीश्वर परमस्तु ओम तंताय प्रेमदुंडाक्ति तत्पुरुषाय महादेवाय तत्पुरुषाय चक्रदुंड नंदीश्वर समर्पयामि नमस्कारं करोमि नमः पार्वती पते नंदीश्वर भगवान की సభ్యులు పాండి సాయినాథ్ గారు, వరగంటి విఠల్ గారు, దోమకొండ రాజు గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అసురల్ల ప్రవీణ్ గారు నటు పెద్దకృష్ణ గారు వేదికని ఆలోచించారు. అతిథులంతా దయచేసి స్టేజ్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి తమ స్టేజ్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పండుగ సందర్భంగా రైతులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో హిందువులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క నేతాజీ యువజన సంఘం వారు వేదికను ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. గత 18 సంవత్సరాల పాటు ఈ యొక్క వేదికను వాళ్ళ యొక్క వయసు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయినా రెట్టింపు ఉత్సాహంతో మనలో ఒక పండుగ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసి రైతులను ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆమోదించాల్సిన విషయం. కాబట్టి రాబోయే భక్తులు కూడా ఎంతో శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఉద్రేకాలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏదైతే ఒక హిందువుగా ఈ రోజుల్లో హిందువుగా ఉన్నారా కేవలం పండుగల వాతావరణం వస్తే బొట్టు పెట్టుకొని చదవలు వేసుకొని తిరగడం కాదు హిందూ అంటే. ఈ రోజు హిందూ ప్రమాదంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఈ రోజు మన బంగ్లాదేశ్ లో వస్తున్న పరిస్థితులు ప్రతి పండుగ దగ్గర కానీ దేవుల దగ్గర కానీ హిందువులందరికీ కూడా మనము అన్నదానం పెట్టేసి వాళ్ళకి అడుగుతున్నామే తప్ప వాళ్ళ బుర్ర ఇవ్వడం లేదు మనం. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క దేవాలయంలో అన్నదానం ఎలా అయితే చేస్తున్నామో మన హిందూ సనాతన ధర్మం గురించి కూడా తెలియజేయాల్సిన అవసరం. ఈ రోజు హిందువుగా బతకడం వేరే, హిందువుగా జీవించడం వేరే. హిందువుగా బతకడం అంటే బొట్టు పెట్టుకుని దేవాలయంకి వెళ్ళి పూజలు పునస్కారాలు
మాత్రం దయచేసి ఆలోచన చేయాలి. నా బాబు ఏడుస్తున్నాడు, చేతిలో మొబైల్ ఫోన్ పెడుతున్నాం. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వల్ల ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి, ఎన్నో అవరోధాలు వస్తున్నాయి. దయచేసి మనం గమనించాలి. ఒక యువకుడు పెద్దగా పెరిగి ఒక మంచి నాయకుడిగా ఎదిగి ఈ దేశానికి ధర్మానికి ఉపయోగపడాలంటే దానికి మూల కారణం మన తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులు మన యొక్క ధర్మాన్ని వివరించే ప్రయత్నం మనం చేయాలి. ఈ రోజు శ్రీరాముని నమ్ముకున్న వారు ఎవరు కూడా ఎవరైనా మోసపోయారా? ఈ రోజు శ్రీరాముని నమ్ముకున్న పోవడం వల్లనే ఈ యొక్క మన భారతదేశంలో అనాథాశ్రమాలు పెరిగాయి. ఈ రోజు శ్రీరాముని జీవిత చరిత్ర చదవకపోవడం వల్లనే ఈ రోజు వృద్ధాశ్రమాలు పెరిగిపోయి. ఈ రోజు శ్రీరాముని చరిత్ర తెలుసుకోవడం వల్లనే ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగిపోయాయి. శ్రీరాముని చరిత్ర తెలుసుకోవడం వల్లనే తల్లిదండ్రులను ఆస్తి కోసం చంపబడుతున్నారు. దయచేసి మిత్రుల ఒక్కసారి ఆలోచన చేయండి. రేపనగా పట్టాభిషేకం పెట్టుకొని వాళ్ళ తండ్రి మాట చేయకుండా అడవులకు పారేటువంటి శ్రీరాముడు మనకి ఈ రోజుల్లో ఉన్నాడా అంటే ఎక్కడా లేదు. కారణం దానికి తల్లిదండ్రులు మాత్రమే. మన యొక్క దేశం ధర్మం అనే ఒక వివరణ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఆ పిల్లలకు. అది తల్లి ఏమో ఇప్పుడు సీరియల్లో మునిగిపోయింది, తండ్రి ఏమో బిజినెస్ లో వ్యాపారంలో మునిగిపోయాడు. మరి పిల్లల భవిష్యత్తు ఎలా కావాలి? కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఈ రోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే రాబోయే రోజుల్లో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, భగత్ సింగ్ రాజ్గురు లాగా బతికే అవకాశం ఉంటుంది. దయచేసి తండ్రి కూడా చెప్పేది ఒకటే, మీరు వ్యాపారం చేసుకోండి, మిమ్మల్ని పెంచుకోండి, ఆస్తులను పెంచుకోండి, కానీ ధర్మాన్ని కూడా కాపాడే విధంగా ఒక కొడుకుని తయారు చేసి ఇవ్వండి ప్రతి కుటుంబంలో. అప్పుడే నా ధర్మం నిలబడుతుంది, నా సనాతన ధర్మం. ఈ రోజు హిందూ ప్రమాదంలో ఉన్నాడు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. పండుగలు వచ్చినప్పుడే మనం ఇలా గుంపులుగా నిలబడతామే తప్ప ఒక హిందూ మీద దాడి జరిగినప్పుడు మాత్రం ఒక్కరు కూడా కనబడరు. దాని గురించి మాట్లాడే ఆలోచన కూడా చేయరు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు ఇంత వయసు వచ్చినా కూడా నేతాజీ యువ సంఘం సభ్యులను ఒకసారి చూడండి. మీరు 50 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మన పోలాల అమావాస్య పండుగలను ఈ యొక్క విశిష్టతను తెలిపించే ప్రయత్నంలోనే ఈ 18 సంవత్సరాల పాటు ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఎందుకోసం? రైతులలో ఉత్సాహాన్ని నింపించాలని, ఒక పండుగ యొక్క వాతావరణాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేదికను వాళ్ళు ఏర్పాటు చేసి మనలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇలాగే వారు ముందు కూడా ఈ కార్యక్రమానికి ముందుకు సాగుతూ కొనసాగిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ యువ సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పొందుతున్నారో వాళ్ళకు నా తరఫున, నా పార్టీ తరఫున ప్రత్యేక కూడా నమస్సుమని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క పండుగ అంటే చాలా సోదరుగా మనం ప్రతి పండుగ హిందువులో చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగ కూడా మన ఎడ్ల పండుగ ఏదైతే ఘనంగా జరుపుకున్నాం, సంవత్సరం నుంచి ఎట్లా కష్టపడిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఏదైతే అన్నం పెడతారో వాళ్ళకు కూడా మనం పూజ చేయాలని మన హిందూ ధర్మం ప్రకారం ఈరోజు పూజ చేస్తున్నాము. నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ఉన్న రైతు సోదరులు అందరు సుఖ సంతోషాలతో ఉండాలా, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలా, పాడే పంట మంచిగా పండడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు